తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో చిట్ చాట్ వార్ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేస్తే వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు సీఎం. బడ్జెట్ రోజు సభకు కేసీఆర్ హాజరవుతారని అన్నారు కేటీఆర్. అయితే చర్చలో పాల్గొనవద్దని కొడుకుగా అభిమానిగా ఆయన్ను కోరుతున్నానన్నారు కేటీఆర్. ఈ సమయంలోనే తనకు మరోసారి ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు ఇస్తారన్నారు. బడ్జెట్లో ఏమీ ఉండదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు అరెస్టులు అంటూ డ్రామాలు చేస్తారన్నారు. దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఓ పిచ్చోడని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం వృధా అన్నారు. కేటీఆర్ కు బలుపు తప్ప ఏముందని ప్రశ్నించారు. తండ్రి కొడుకులు 10 ఏళ్లలో అప్పులు తప్పులు తప్ప ఏం చేయలేదన్నారు సీఎం. అప్పులున్నాయి కాబట్టే ఉన్నాయని చెప్పామన్నారు. చేసిన తప్పులు అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారని ప్రశ్నించారు. అయితే అధికారం పోయిందన్న అక్కసుతో మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే అర్హత లేదన్నారు రేవంత్ రెడ్డి.